హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నామనమాట. ఏంటి అంటే, ఈ సంఘ విద్రోహులు మన భారతదేశాన్ని ఎలా భ్రష్టు పట్టించారు అనేది మనం అర్థం చేసుకోబోతున్నాం. రామాయణం సాక్షిగా. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫోకస్డ్‌గా వినండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. ప్లస్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అనమాట. ఎందుకంటే ఇది మన సొసైటీ ఎలా పాడైపోయింది, దాన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనకున్న డేంజర్ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇది అందరికీ పనికొస్తది. అందరూ అప్రిషియేట్ చేస్తారు కూడా. మన అనాలిసిస్ ఒక వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఓకే. కంపేర్ చేసుకుంటే వాల్మీకి రామాయణంలో ప్రిన్సిపల్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. వాల్మీకి రామాయణంలో అంబిగ్విటీస్ ఉంటాయి, త్యాగం ఉంటుంది, ధర్మం ఉంటుంది. కానీ వాల్మీకి రాసిన రామాయణంలో శోకం అనేది ఒక సెంట్రల్ థీమ్. వాల్మీకి ఒక క్రౌంచ పక్షి చనిపోతూ కనిపించినప్పుడు అతనికి కలిగిన శోకం, హంటర్ పట్ల కలిగిన కోపం, ఇవి కండెన్స్ అయ్యి అతని నోట్లోంచి ఫస్ట్ శ్లోకం బయటకు వస్తుంది. శోకంలోంచే శ్లోకం వచ్చింది. రాముడు మర్యాద పురుషోత్తముడు ఎందుకు అయ్యాడంటే విన్నారు కదా! చాలా హై మొరల్స్ ఉంటాయంట. చాలా ధర్మం ఉంటదంట. ఏంటేంటో చెప్తున్నారు. ఇంకా మర్యాద పురుషోత్తముడంట చెప్తున్నారు గదా! ఇప్పుడు నేను కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తాను. అవన్నీ విన్నాక వీళ్ళు తాలిబన్స్ కంటే డేంజర్ అని మీరే ఒప్పుకుంటారు. ఓకేనా? సరే. ఫస్ట్ ఒక పక్షి చనిపోతేనే చూడలేక ఆ వేటగాడి మీద కోప్పడిన వాల్మీకి, ఆ బాధలో నుంచి కావ్యాలు రాసిన వాల్మీకి అంటే ఎంత సెన్సిటివ్ ఆలోచించండి. ఆయన ఆయనకి దేవుడు, మర్యాద పురుషోత్తముడు, దైవాంశ సంభూతుడు అనుకుంటున్న రాముడి చేత ఎలాంటి చెత్త పనులు చేయించాడు, రాముడి చేత ఎలాంటి చెత్త మాటలు మాట్లాడించాడు అనేది నేను చూపిస్తాను. ఓకే. ఫస్ట్ అయోధ్యకాండ 99వ సర్గ. నేల మీద జింక చర్మము పరుచుకొని దాని మీద కూర్చొని ఉన్న రాముని చూచాడు భరతుడు. యాక్చువల్‌గా అయితే గీతా ప్రెస్ ప్రకారం జింక చర్మాన్ని కప్పుకొని ఉంటాడనమాట. అంటే ఆర్య బ్రాహ్మణ ప్రకారం రాముడు జంతు చర్మాలు కట్టుకొని, ఈ మిడీవల్ ఇంగ్లీష్ మూవీస్‌లో ఉంటారు చూడండి. జంతు చర్మాలు కప్పుకొని మాంసం తింటూ అలా ఉంటాడనమాట. రైట్. ఇంకా మీరు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇంకా చాలా వస్తాయి. సరే, ఇప్పటికి కొంతమంది ఏమంటారంటే ఆహ్, చనిపోయిన జింక చర్మాన్ని తీసుకొని కప్పుకొనున్నాడేమో, చనిపోయిన దాన్ని వాడుకుంటే తప్పేంటి అని చెప్పి ఈ తెలివి తక్కువ ధర్మరక్షకులు కొంతమంది వాదిస్తారు. సరే, వాళ్ళ కోసం ఇది. అయోధ్యకాండ 55వ సర్గ. ఆ ప్రకారముగా వాళ్ళు ఒక క్రోసెడు దూరము నడిచారు. అక్కడ లక్ష్మణులు, రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. ఈ జంతువుల్లో పందులు గూడా ఉంటాయి. రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి పందులను కూడా తిన్నారు. ఓకే. కానీ ఇప్పటికీ ఇంకొంతమంది ఈ దద్దమ్మలు, బానిసలు ఏమంటారంటే, మరి అడవి గదా! అడవిలో ధర్మం పాటించడం కుదరదు గదా! బతకాలంటే తినాలి గదా! అంటారు. మరి ఆ మాత్రం తెలివి కౌసల్యకి ప్రామిస్ చేసేటప్పుడు రాముడికి తెలీదా? హ్మ్. నా అవసరానికి, నా అవకాశానికి తగ్గట్టు ధర్మాలు, నీతులు, నియమాలు అన్నీ మార్చుకుంటూ పోతే, ఇంక దాన్ని ధర్మం అంటం ఎందుకు? నీతి అంటం దేనికి? మీకు ఈ బ్రాహ్మణ కల్చర్ మొత్తం మన పురాణాలు, ఇతిహాసాలు మొత్తం ఇలాగే ఉంటాయి. పైన ఒకటి చెప్తారు స్టార్టింగ్‌లో. కానీ లోపల దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయన్నమాట. రైట్? సరే. ఇప్పటికి గూడా వాళ్ళకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఆకలేసే తిన్నారు వీళ్ళు. జంతువుని చూసి నోరూరి గాదు, ఆకలేసి తిన్నారు అనుకుందాం. పందులతో సహా. నెక్స్ట్ ఇది చూడండి. వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకుని వచ్చాడు. దాని మాంసమును అగ్ని మీద ఉడికించాడు. గృహ పూజకు సిద్ధం చేశాడు. రామా, లేడి మాంసము ఉడికించాను, పూజకు అన్నీ సిద్ధం చేశాను. ఇక పూజకు ఉపక్రమించండి. అంటే అక్కడ వాతావరణం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి జంతు చర్మమే గాదు, ఆకలేసినప్పుడు తినడానికి మాంసమే గాదు, పూజలకు కూడా వీళ్ళు జంతువుల్ని చంపారు.
ఇది ఆర్య-బ్రాహ్మణ సంస్కృతి. ఇంకా ఇక్కడ అంటే సమ్మరైజ్ చేశారు గానీ, శాస్త్రం ప్రకారం ఏంటి అంటే, ఆ జంతువుని చంపి, తీసుకొచ్చి దాని చర్మం తీశాక, దాని రక్తం ఇలా ఇల్లంతా స్ప్రెడ్ అయినప్పుడు, ఆ రక్తంతో ఇంటిని శుద్ధి చేసి, ఆ మాంసాన్ని తీసుకొని ఉడికిస్తారు. ఉడికిచ్చిన మాంసానికి ఈ కాళ్ళు, చేతులన్నీ లూజ్ అవుతాయన్నమాట. అప్పుడు కాలికి కాలు, చేతికి చెయ్యి ఇలా విడదీసేసి, మెడకి మెడ, పేగులకి పేగులు తీసేసి, ఇంట్లో ఒక్కొక్క మూల ఒక్కొక్క దాన్ని పెట్టి ఇంటి చుట్టూ గూడా వీటన్నిటిని పరిచి, అప్పుడు దేవుడికి అర్పిస్తారనమాట. దేవుడా! నీకు కావాల్సిన ఈ రుచికరమైన మాంసం నీకిచ్చాము. ఇక మాకు ఏమి కాకుండా చూసుకో అని ఇది వాస్తు పూజ. ఇదిగోండి గృహ పూజ. ఇది గృహప్రవేశానికి చేస్తున్న పూజ. రైట్? హిందువుల ప్రకారం పసుపు యాంటీ ఆక్సిడెంట్. మనం పసుపుతో ఇంటిని శుద్ధి చేసుకుంటాం. కానీ ఇది బ్రాహ్మణ సిద్ధాంతం. ఇది ఆర్య బ్రాహ్మణ సంస్కృతి. మన రామాయణాన్ని, రాముణ్ణి ఆర్య బ్రాహ్మణుడు వాడికి ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నాడు. ఇప్పుడు మనం పూజిస్తున్నది బౌద్ధ జాతక కథలు ఏ రాముణ్ణైతే చెప్పారో, అంటే ప్రశాంతంగా, అహింస పాటిస్తూ, స్థిరచిత్తంతో ఉం, ఉండే రాముణ్ణి ఇప్పుడు మనం పూజిస్తున్నాం. అంటే మనం ఇండైరెక్ట్ గా పూజిస్తుంది బౌద్ధ రాముణ్ణే. ఈ బ్రాహ్మణ రామాయణంలో రాముణ్ణి ఏం చేశారు? సీతని తిడతాడు, మాంసాలు తింటాడు, చంపేస్తుంటాడు, ఆ, ఆడోళ్ళని అవమానిస్తుంటాడు. అయినా కూడా ఈ రక్షకులకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఈ బ్రాహ్మణుని పొర్రపాటున కూడా క్వశ్చన్ చేయరు. రైట్? ఇంకా ఈ మర్యాద పురుషోత్తముడు అన్నారు కదా రాముణ్ణి, ఆయన మర్యాద ఏంటో చూద్దాం పదండి. వీళ్ళు కిష్కింధకాండకెళ్ళినప్పుడు, while the branches of trees swayed by the wind draw close, the creepers follow the trees like lovely women in a drunken stage. అంటే గాలికి చెట్టు ఊగుతున్నప్పుడు దానికి కొన్ని తీగలు ఉంటాయి కదా, ఆ తీగలు తప్పతాగిన అందమైన అమ్మాయిల్లాగా ఊగుతున్నాయన్నమాట. చూడండి ఎంత వర్ణన, ఎంత పొయెటిక్కో. అంటే రాముడికి సీత తప్పిపోయింది, ఎక్కడుందో తెలియదని బాధపడుతూ దేశమంతా వెతుక్కుంటున్న రాముడికి, అక్కడ గాలికి ఊగుతున్న తీగలు కనిపిస్తే ఆయనకి తప్పతాగిన అందమైన అమ్మాయిలు గుర్తొచ్చారనమాట. ఇదండి వీళ్ళ సంస్కృతి. తాగుడు, తినుడు తప్పిస్తే వీళ్ళ సంస్కృతి ఇంకా దారుణంగా ఉంటది. మనతో వచ్చి కలిసారు. మన ఇండియాతో వచ్చి కలిసారు గాబట్టి, ఇప్పుడు కొంచెం వినడానికైనా ఉంది గానీ, లేకపోతే వీళ్ళ అంత గబ్బు సంస్కృతి, కల్చర్ ఎక్కడా ఉండదు. రైట్? నెక్స్ట్ చూడండి. హర్ క్యాప్టివేటింగ్ కాపర్ బాడీ, కలర్డ్ స్కిన్, స్మియర్డ్ విత్ ద బెస్ట్ ఆఫ్ రెడ్ శాండల్ పేస్ట్, వుడ్ నాట్ బి షూర్‌లీ ప్లీజింగ్ నౌ. అంటే సీత తప్పిపోయాక, సీత కిడ్నాప్ అయిపోయాక, ఆయన రాముడు బాధపడుతూ తన తమ్ముడు లక్ష్మణుడితో సీత గురించి చెప్తున్నాడు. ఓకే. సో ఇక్కడ మ్యాజిక్ ఉంది. ఏంటంటే శ్లోకంలో హర్ బ్రెస్ట్ అని సీతమ్మ వారి ప్రైవేట్ పార్ట్స్ ఉంటే, ఇక్కడ వీడికి కూడా సిగ్గేసి ఆ పదం తీసేసాడనమాట. రైట్? ఇంకా మీరు రామాయణంలో చూస్తే చాలా ఉంటాయి. ఏంటి తాళఫలాల్లాంటి ఆవిడ ప్రైవేట్ పార్ట్స్, లేకపోతే బాగా పండిన ఫలాల్లాంటి ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పి సీతమ్మని ఎంత దరిద్రంగా చేస్తారు. వీడికి తల్లి అయినా కూడా ఆర్యబ్రాహ్మణ సంస్కృతి వాళ్ళు ఆడదానిలాగే చూస్తారు. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి మన భారతీయ మహాకావ్యమైన రామాయణంలో చొప్పించారు. దానికి ఈ శూద్రులు అని చెప్పబడే బ్రాహ్మణ బానిసలు ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. ఈళ్ళు గనక ఆ పల్లకి మొయ్యకపోతే బ్రాహ్మడు ఆ పల్లకి ఎక్కడు. ఓకే. ఇంత దరిద్రాలుంటాయండి. ఇంకా ఒక 3, 4 ప్లేసెస్‌లో అయితే ఆడవాళ్ళకి ఒక మొగుడైతే చాలు, మొగుడే అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అని చెప్పి రామాయణంలోనే 2, 3 చోట్ల ఉంటుంది. నేను వీలైతే దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తా. ఓకే. సో, అర్థమైంది గదా! అంటే రామాయణాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఎంత భ్రష్టు పట్టించారో చూశారు గదా!
అంటే ఈ రామాయణం ఎంతలా భ్రష్టు పడుతుందో అదే పేస్‌లో మన భారతదేశ సమాజం కూడా భ్రష్టు పడుతూ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పుస్తకాలు, దీంట్లో ఉన్న ధర్మాలు ఇయన్నీ మనం పక్కన పెట్టగానే మళ్ళీ సొసైటీ డెవలప్ అవ్వటం, గ్రో అవ్వటం స్టార్ట్ అయిందనమాట. కానీ ఈ మూర్ఖులు మా రామాయణంలో హై మొరేల్ ఉంది. మేము ధర్మరక్షకులం. మా రాముడు అది, మా వాల్మీకి ఇది అని చెప్పి మళ్ళీ ఇదంతా మన నెత్తిన రుద్దడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇంత చెత్తని, ఇంత గబ్బుని, దరిద్రాన్ని ఈ ఆర్య బ్రాహ్మణ ఆటవికాన్ని చూడండి వాల్మీకికి అంటగట్టేశారు. అంటే అసలు వాల్మీకి మీద కొంచెం గౌరవం ఉన్నా, రాముడి మీద కొంచెం భక్తున్నా ఇట్లాంటి పిచ్చి పనులు చేయరు. మహాకావ్యాలను టచ్ చేయరు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా వీళ్ళు మన మహాకావ్యాన్ని మానభంగం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ధర్మరక్షకులని చెప్పుకుండే వాళ్ళకి రాముడు చాలా గ్రేట్. ఇంకా ఈ భూమి, ఈ విశ్వం మొత్తానికి ఆయనే దేవుడు. రామాయణం లాంటి గొప్ప కావ్యం ఇంకా ఎక్కడా లేదు. వాల్మీకి అంత మహాత్ముడు ఇంక లేడు. దాని మీద ఈగబడ్డా కూడా మేము సహించం అనే రేంజ్‌లో బిల్డప్ ఇస్తారు. కానీ బ్యాక్ ఎండ్‌లో వీళ్ళు ప్రమోట్ చేస్తుంది. వీళ్ళ ప్రాపగాండా వీళ్ళ నిజ స్వరూపం ఏంటో అర్థమైంది గదా! ధర్మరక్షణ ముసుగులో వీళ్ళు స్ప్రెడ్ చేస్తుంది తాలిబనిజం. ఆర్య బ్రాహ్మణ ఆటవికాన్ని. వీళ్ళు గనక నిజంగా నీతిపరులైతే ఫస్ట్ వీళ్ళు చొక్కా పట్టుకొని కడిగి పడేయాల్సింది ఆ బ్రాహ్మణ శిష్టాన్ని. దమ్ముంటే ఆ పని చేయమనండి చూద్దాం. చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకది ఆనందం ఇస్తది. ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోయి, వాడు వీళ్ళ అమ్మలని, వీళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినా కూడా వీళ్ళు రియాక్ట్ కానంత డీప్ ఇదిలో ఉన్నారనమాట వీళ్ళు. మత్తులో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళ రియల్ మైండ్ సెట్ ఏంటో అర్థమైంది కదా! సో ఇలాంటి వాళ్ళ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి అంటే మనము ఇలాంటి వీడియోస్, ఇలాంటి అనాలిసిస్ స్ప్రెడ్ చేయాలి. ఎవడైనా ఇలాంటి హిపోక్రైట్ కనిపిస్తే చొక్కా పట్టుకొని అడగాలి. అలా చేయటం ద్వారానే మనం మన సొసైటీని, కంట్రీని కాపాడుకోగలం. ఇంకా మనం చాలా విషయాలున్నాయి. ఈ రామాయణం బేస్ మీద వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? వీళ్ళ ప్లాన్ ఏంటి? పాస్ట్‌లో ఎలా మనని ఇండియాని నాశనం చేశారు అనేవి డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాము. స్టే ట్యూన్డ్. బై.